షేర్ చేసుకునేవాళ్ళం. ఇది ఓకేనా? అడ్రస్ మేడం 109 డెమోక్రసీ బుల్వార్డ్, గెతిస్బర్గ్, మేరీలాండ్. అది కాదు మేడం. అలా కాదు మ్యామ్, ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది. నాకెవరూ లేరు, తనకి లేరు. మా పేరెంట్స్కి మా పెళ్లి ఇష్టం లేదు. ఇట్స్ ఓకే విల్ టేక్ ఇట్ లేటర్. మీరు సైన్ చేసేయండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీ సిగ్నేచర్ ఇస్తారా? నర్సింగ్ ఫైల్ మీ ఆయన తప్పకుండా దొరుకుతాడు. మంచిదమ్మా. ఆటో మోహన్, వీళ్ళిద్దరి కేసు కొంచెం దగ్గర నోట్ చేసుకో. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గెలాక్సీ హోటల్. ఓ నన్ను డ్రాప్ చేస్తా. అక్కడి నుంచే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. రైట్ తీసుకో. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం, 5 స్టార్ హోటల్ ఇన్ ఓల్డ్ సిటీ. మా దగ్గర నాన్ వెజ్ కూడా దొరుకుతుంది, వెజ్ కూడా దొరుకుతుంది. రూమ్ లో 24 అవర్స్ హాట్ వాటర్ కూడా దొరుకుతుంది. తాగేదానికి చల్లగా నీళ్ళు కూడా దొరుకుతుంది, బిస్లరీ వాటర్ కూడా దొరుకుతుంది. నేను యూఎస్ మేడం, నుంచి వచ్చాను. మా దగ్గర ఫారెన్ లిక్కర్ కూడా దొరుకుతుంది, కంట్రీ లిక్కర్ కూడా దొరుకుతుంది, ధూల్పేట్ పాకెట్ కూడా దొరుకుతుంది, గాంజా సిగరెట్ కూడా దొరుకుతుంది. కానీ పైసలు ఎక్కువ అవుతుంది మేడం. డూ అండర్స్టాండ్ మేడం? కాదు, నేను యూఎస్ నుంచి వచ్చాను. ఫోన్ చేశాను కదా మా హస్బెండ్ అజయ్ శాస్త్రి గురించి. రవి శాస్త్రి మేడం? అజయ్ శాస్త్రి. నువ్వే యూఎస్ నుంచి ఫోన్ చేసినావు కదా మేడం? హా. అరే మేడం, ఎంతసారి చెప్పాలి, అజయ్ శాస్త్రి ఇక్కడ ఎవరు రాలే. ఇప్పుడు కూడా చెప్తున్నా, అజయ్ శాస్త్రి రాలే మేడం. ఒక్క నిమిషం, ఈ ఫోటో చూడు, సరిగ్గా చూడు. ఈయనే. మేడం చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, నాగార్జున లాగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన రాలే మేడం. మేడం ఇంకొకటి మాట చెప్తున్నా, ఏమనుకోవద్దు. ఇక్కడ చాలా మందిలో వస్తుంది, పోరెల్కి తెస్తుంది, పోరెల్కి తెస్తుంది, మ్యారీడ్ కపుల్ వస్తుంది, అన్మ్యారీడ్ కపుల్ వస్తుంది, చాలా చాలా ఏదో రూమ్లో చేస్తుంది. ఎంత మందికి గుర్తు పెట్టుకోవాలి మేడం. మేడం ఇంకా చిన్న డౌట్ ఉంది మేడం, మీ హస్బెండ్ లోఫర్ అనుకుంటా, మీకి మోసం అమెరికాలో వచ్చేసింది మేడం. నోర్ముయ్, నా హస్బెండ్ని లోఫర్ అంటావా? నా భర్త ఈ హోటల్లో లేడంటున్నావు కదా, అయితే చెప్తా విను. మీ సెకండ్ ఫ్లోర్లో 207లో ఉన్నారు. ఆ రూమ్లో ఫ్యాన్కి 2 రెక్కలున్నాయి. కరెక్ట్ మేడం. కిటికీ బయట ఒక తేనె తుట్టుంది, అవునా? అవును మేడం. ఆ రూమ్కి వెళ్లే దారిలో ఒక నెమలి బొమ్మ ఉంది, అవునా? ఉంది మేడం. ఆఖరికి నీ సెల్ రింగ్ టోన్ కూడా నాకు తెలుసు, మున్ని బద్నాం హుయి, కాదా? 100% రైట్ మేడం. ఎలా తెలుసు నాకు ఇవన్నీ? మీకెట్లా తెలుసు, మాకెట్లా తెలుసు మేడం? రోజుకి 2 గంటలు మాట్లాడుకునేవాళ్ళం, అలా తెలుసు. రికార్డ్ చూపించు. ఇదిగో సార్, చూసుకో సార్. అజయ్ శాస్త్రి ఎవరు రాలే, రికార్డ్స్ లో చూసుకో సార్. మేడం మీ దగ్గర ఎంత పైసలు ఉన్నది, ఇక్కడికి ఎందుకు వచ్చినాడు మేడం? ఎందుకు రాకూడదు? తను అలాగే ఉంటాడు, తనకు అలా ఉండటమే ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను. నాకు 207 రూమ్ కావాలి, అవైలబులా? అవైలబుల్ ఉంది మేడం. అజయ్ ఉన్నాడు కదా, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యు షూర్? యా, ఏమో తను ఇక్కడికి వస్తాడేమో, ఛాన్స్ ఉంది కదా. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం. మీరు యూఎస్ నుంచి వచ్చినావు కదా, అందుకే ఫ్రెష్ పేపర్ ఇస్తున్నా. ఇక్కడ సీరియల్ నంబర్, నేమ్, అడ్రస్, టెలిఫోన్ నంబర్ రాయండి. నువ్వు నాకు నచ్చలేదు, నమ్మకం కుదరట్లేదు. ఓకే అన్న గారు, రేపు కలుద్దాం. ఏమన్నా లీవ్ దొరికితే మీకు చెప్తా. అరే రమేష్, చెప్పనా? కొంచెం సామాన్ తీసుకురా. అవర్ నేషనల్ బర్డ్ మేడం. కమ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్. 207 ఎగ్జిక్యూటివ్ స్వీట్.
రన్నింగ్ హాట్ వాటర్ అన్నావు, నో హాట్ వాటర్. రన్నింగ్ హాట్ వాటర్ మేడం, 1 మినిట్. అరే రాజు, మేడం కి 207 లో హాట్ వాటర్ ఇవ్వు. ఫాస్ట్ సర్వీస్ మేడం. మస్కిటో కోసం మేడం, ఇది కాక్రోచ్ కోసం. నాకు తెలుసు. ఇది స్పెషల్. కర్రలు ఎందుకు? యు డోంట్ నో మేడం, ఇది బల్లి, పిల్లి, ఎలుకలు, కుక్కలు, తొండలు కొట్టే కోసం మేడం. మేడం బిల్లు వేసుకుంటా. చావు. రైట్ మేడం. వెల్కమ్. ఏ నీ పేరేంటి? రాజు మేడం. ఏం చదువుకుంటున్నావు? అమ్మా నాన్న లేరు. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. నన్ను అక్క అని పిలు. సరే అక్క. నాకు కొంచెం తోడురారా. ఓకే అక్క. రాజు, ఒక ఆటో తీసుకురావా? అలాగే అక్క. మాకు కూడా చాలా స్ట్రేంజ్గా ఉంది. నీకు ఫోన్లో ఆల్రెడీ చెప్పాను కదా, 1 వీక్ బ్యాకే తన రెసిగ్నేషన్ మెయిల్లో వచ్చింది. అప్పటి నుంచి దెర్ ఇస్ నో ట్రాక్ ఆఫ్ హిమ్. ఐఎమ్ సో సారీ అనామిక. బట్ ఇది అతని భాషలో లేదు. అయినా అసలు తను నాకు చెప్పకుండా రిజైన్ చేయడు. తనకి జాబ్ అంటే చాలా ఇష్టం. I know he was very good with his work. Even with his colleagues, he was very friendly. I contacted his colleagues also, but they have no idea either. 2 వీక్స్ అయింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. తనున్న హోటల్ వాడు కూడా తను అసలు చెక్ ఇన్ అవ్వలేదంటున్నాడు. Generally, as per company policy, employee resign చేసే ముందు 2 వీక్స్ నోటీస్ ఇవ్వాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు. అనామిక, నీకు ఎలా హెల్ప్ చేయాలో తెలియట్లేదు. అండ్ రెసిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి ద కంపెనీ కెనాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఎనీ ఫర్దర్. ఐమ్ వెరీ సారీ. అనామిక గారు, సారథి, ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. అలాగే కొలీగ్స్తో కూడా మాట్లాడాం. ఆ సెల్ ఫోన్స్ అన్నీ ట్రాక్ చేస్తున్నాం. మీరేంటి ఇక్కడ? హెచ్ఆర్ మేనేజర్ని కలిశాను. ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. రిజిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయలేవు అంటున్నారు. యాక్చువల్గా ఆ రిజిగ్నేషన్ లెటర్లో లాంగ్వేజ్ తనది కాదు. తను నాకు చెప్పకుండా ఏదీ చేయడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సారథి. ఫస్ట్ అసలు అజయ్ ఎక్కడుంటాడు కనుక్కోవాలని అనుకుంటారు. గ్యాలక్సీ హోటల్ కాకపోతే మరి ఎక్కడ ఉంటే మరి ఆ హోటల్ ఎందుకు చెప్పినట్టు? గ్యాలక్సీ హోటల్ వెళ్దాం పదండి. అజయ్ ఎలాంటి అన్న మీకు? ఐ మీన్ ఫ్రెండ్లీయా? ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? నో అలాంటిదేం లేదు. అజయ్ చాలా ఫ్రెండ్లీ, చాలా సరదాగా ఉండేవాడు. అందరికీ తనంటే చాలా ఇష్టం. అజయ్కి మీకు ఐ మీన్ తనకి ఇంకెవరితో అయినా? మీరు అనుకున్నట్టయితే అసలు కాదు సారథి. ఆ యాంగిలే లేదు. చీటింగ్ అజయ్, నో వే. అసలు అజయ్ ఛాన్సే లేదు సారథి. నో నేను అలా అడగలేదు. జస్ట్ రొటీన్. ఆ హోటల్ మేనేజ్ని క్వశ్చన్ చేద్దాం పదండి.